హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మీ డిజైనర్స్. ఇప్పుడు పాట్ నెక్ ఎట్లా కట్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇది పాట్ నెక్ బ్లౌజు. లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ అండి. 14 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి మనకి పాట్ నెక్ కదా, 4 ఇంచెస్కి ఒక మార్క్ వేసాం. 3 ఇంచెస్కి షోల్డర్ పెట్టాం. మన హార్న్ రౌండ్ వచ్చేసి 18 ఇంచులండి. 18 ఇంచుల్లో హాఫ్ తీసుకోవాలి కదా. ఇట్లా టేప్ని పెట్టి కూడా చూసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి ఇది వీడియో. మనం ఇట్లా ఒక వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మార్క్ వేసుకుని ఇలా డ్రా చేసుకోవాలి. ఇందులోంచి మనకి రౌండ్ చేసుకోవాలి. 18 ఇంచెస్ని 2 పార్ట్స్ చేయాలి కాబట్టి మనం 9 ఇంచెస్ ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి. డైరెక్ట్గా ఇలా కూడా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే కనుక చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూసుకుని అందులో మనం 4 పార్ట్స్ చేయాలి. 4 పార్ట్స్కి ఒక మార్క్ వేసుకోవాలి. 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మనకి 8.5 ఇంచెస్ చెస్ట్ లూజ్, కింద వేస్ట్ లూజ్ అండి. మిడిల్ చెస్ట్ లూజ్ వచ్చింది. మార్జిన్ డాట్స్కి ఎక్స్ట్రా పీసెస్ 3 మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో బోట్ నెక్, పైన బోట్ వస్తుంది, కింద డ్రాప్ షేప్ వస్తుంది, అంటే పాట్ నెక్ అండి ఇది. 3 ఇంచెస్లో మనం బోట్ షేప్ వేసాం. ఫస్ట్ అయితే ఒక లైన్ వేసుకోవాలండి. ఇది మొత్తం డీప్ ఎంత ఉందంతా వేసుకున్న తర్వాత 3 ఇంచెస్కి బోట్ షేప్ వేసుకోవాలి. ఇట్లా బోట్ షేప్ వేసుకున్న తర్వాత ఇందులో కస్టమర్ మనకి ఏ నెక్ డిజైన్ పెట్టమంటే ఆ నెక్ డిజైన్ మనం డ్రా చేసుకోవాలి. అంతేనండి కటింగ్. ఇప్పుడు మనం కట్ చేసింది, డ్రా చేసింది కట్ చేసుకోవాలి. మనం ఎట్లయితే కట్ చేసామో అట్లా కట్ చేయాలి. ఇప్పుడు బోట్ నెక్ కదా, మనకి పైన ఒక 1/2 ఇంచు ఇలా క్రాస్గా వేసుకోవాలండి. యాజ్ చేసి మనం మార్కింగ్ వేసింది కటింగ్ చేసేసుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.